హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే మార్నింగే ఇవాళ చూసారు కదా, కీర్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఫస్ట్ టైం నేనైతే కీర్ చేయడము. పాయసంకి కీర్కి డిఫరెన్స్ ఏంటంటే నాకు అస్సలు తెలియదు అనమాట. నార్మల్గా కీర్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అలాగే మనం దీంట్లో వేసే సేమియా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ రోస్టెడ్గా వస్తుంది కదా. సో ఇంకా మామూలు వర్మి సేమియాల కన్నా కూడా ఇది కొంచెం చాలా సన్నగా ఉంటుంది కదా. సో అది తీసుకొచ్చానమాట. సో అందుకని నేనైతే సేమియా చేసి ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్కి కూడా ఏదో ఒక స్నాక్స్ అయితే పెట్టిచ్చేస్తూ ఉంటాను కదా. సో అట్లా బాక్స్ కేసి పెట్టిచ్చేసాను అనమాట. ఇక ఆఫ్టర్నూన్కి అయితే నేను ఇక్కడైతే పాలకూర వేసేసి పప్పు చేసేస్తూ ఉన్నాను అనమాట. పప్పు అయితే ఇక్కడ మొత్తం అంతా ఉడికిపోయింది. ఇప్పుడు నేనైతే పోపు వేసుకుంటున్నాను ఇక్కడ. సో అసలు ఒక చిన్న విషయం చెప్పాలండి. ఏంటంటే ఇంట్లో అందరికన్నా కూడా ఎక్కువ అంటే ఇంట్లో అందరికంటే ఇంకా ఉండేది లేడీస్ జెంట్సే కదా. సో లేడీస్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు చాలా ఎంత అంటే చాలా ఇంపార్టెంట్ అసలు. జెంట్స్ ఒక పూట తినకపోయినా పర్లేదు, కానీ అసలు లేడీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ అనేది టైం టు టైం తీసుకొని అందులో కూడా హెల్తీ ఫుడ్ అనేది తినాలండి. నాకు తెలిసినంత వరకు నిజంగా అసలు చాలామందికి నాలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ చాలా క్రేవింగ్స్ నాకైతే ఎక్కువ స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఎంత స్వీట్స్ తింటానంటే స్వీట్స్ తిని 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 నాకైతే ఈ ఈ 15 డేస్లో నాకైతే ఇక్కడ ముంబైకి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ అనేది కొంచెం అప్సెట్ అయిందనమాట. కొంచెం బాగాలేకుండా డల్ అయిపోతూ ఉందన్నమాట. సో నాకేమైపోయిందంటే ఒక స్టేజ్లో షుగర్ వచ్చేసిందేమో, అంటే అంత స్వీట్స్ తినేస్తానమాట నేనైతే. అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయాను నేనైతే. కానీ ఫుడ్డు అంతగా ఇష్టంగా మనం తినేది ఓన్లీ స్వీట్సే అనమాట. అసలు నేనైతే అసలు కారం ఏమీ తినలేను. సో అందుకు అసలు చాలా ఫేస్ చేశాను నేనైతే. నేనేమేమి ఫేస్ చేశానో చెప్తాను మీకు ముందు కూడా. ఇక్కడ మేమైతే ఇంకా నేను కృతి ఇక్కడ బయటకు వచ్చామన్నమాట. ఎందుకు వచ్చామంటే చెప్పాను కదా, నాకు షుగర్ వచ్చేసిందేమో అన్న డౌట్ వచ్చేసింది అని. అందుకే మేమైతే ఫుల్ బాడీ చెకప్ చేపిద్దాం అన్నారు మా హస్బెండ్ అయితే ఒకసారి. ఇంతవరకు ఎప్పుడు చేయించలేదు. సో అందుకనేసి ఇంకా ఆఫ్టర్ డెలివరీ కూడా బ్లడ్ ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి కూడా చెక్ చేయించలేదు. సో ఒకసారి చెక్ చేపిద్దాం అనేసి చెప్పారనమాట. సరే అని చెప్పేసి నేను కృతి వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి ఇంకా రిటర్న్ అవుతూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే మొత్తం ముంబైలో హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఒకసారి షేర్ చేద్దామని ఇక్కడ వీడియో షూట్ చేశాను. ఇవి చూసారా, ఇవైతే ఇండివిజువల్ హౌసెస్ అనమాట. ఇవి సపరేట్గా ఉంటాయి. కమ్యూనిటీస్ లోపల సొసైటీస్ ఉంటాయి, కానీ గేటెడ్ కమ్యూనిటీస్ అంత ఉండవు అనమాట. వీటికి ఈ కాలనీ అంటారు అనమాట. కాలనీస్కి సెక్టార్కి అలా ఉంటుంది అనమాట ఇదైతే. కానీ అసలు చాలా బాగుంటాయండి. చాలా మంచిగా చూసారా, ఇక్కడ పైన ఇంటి పైన అయితే వీళ్ళు మంచిగా రేకులు వేసుకొని ఉన్నారు. నేనైతే ఫస్ట్ వచ్చిన కొత్తల్లో అయితే ఇలాంటి హౌసెస్ అస్సలు ఉండవేమో ముంబైలో అనుకున్నాను అనమాట. ఎక్కువ తిరిగే వాళ్ళం కాదు, అసలు చూసే వాళ్ళం కాదు కదా. ఇంట్లో ఉండామా, కాలేజ్కి వెళ్ళాం వచ్చామా అన్నట్లే ఉండేదన్నమాట. ఇక్కడ చూసారా, ఇటుపక్క బ్లూ కలర్ కనపడే వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీస్, ఈ పక్క కనపడేటివి కూడా గేటెడ్ కమ్యూనిటీసే. కాకపోతే అవి 7 floors, ఇవి 24 floors అనమాట. సో అదొకటి డిఫరెన్స్ ఇక్కడ. అయితే అన్నీ దగ్గరే ఉంటాయండి మంచిగా అసలు. అంటే మెడిసిన్స్ కానీ ఏమైనా ఫ్యాన్సీ స్టోర్స్, ఇట్లా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ. ఈ బ్లూ కలర్ బిల్డింగ్ కనపడుతుంది కదా, దాని వెనక పక్క ఉండేదే మా బిల్డింగ్ అనమాట. సో అసలు మా బిల్డింగ్ దగ్గర కూడా చాలా ఉంటాయి. అక్కడ కూడా నేను ఎప్పుడో ఒకసారి షూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇటు పక్కకి వచ్చానని షూట్ చేశాను అనమాట. ఇక్కడైతే చాలా మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోవాలన్నా కూడా చాలా కొంచెం ఇటు పక్క వచ్చామంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే మంచి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఏ భయం లేకుండా ఏం లేకుండా మన పని మనం చేసుకుంటూ ఇంకొకరితో ఏమంటారు డిస్కషన్స్ పెట్టుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నామంటే అంత అయిపోతూ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ నుంచి అయితే నేను అస్సలు ఏం షూట్ చేయలేదండి. చెప్పాను కదా నేను నిన్నటి బ్లాగ్లో అయితే హాస్పిటల్కి వెళ్తాను అనేసి. సో ఇవాళ మార్నింగ్ అయితే 2 times ఫాస్టింగ్ ఒకటి, ఆఫ్టర్ ఫాస్టింగ్ బ్లడ్ ఇచ్చి వచ్చానమాట. ఈ హ్యాండ్ అయితే ఎంత లాగేస్తుందంటే 10 ml తీసుకున్నారు. ఈ పైన ఇక్కడ భుజం ఉంటుంది కదా, సో ఈ భుజం నుంచి మొత్తం లాగేస్తుందండి. అసలు ఏ వర్క్ చేయలేదు నేనైతే. అస్సలు చేయాలనే బాడీలో అసలు సపోర్ట్ లేదనమాట. సో అందుకనేసి కామ్గా ఉన్నాను. ఇంకా వెళ్ళి ఆఫ్టర్ ఫాస్టింగ్ అయితే ఈ చేయి తీసుకున్నారనమాట. దీనికైతే అప్పుడు 2 ml తీసుకున్నారు.
ఫుల్ బాడీ చెకప్ అయితే చేపిస్తున్నాం అనమాట. అంటే అసలు ఎప్పుడు ఇంతవరకు ఫుల్ బాడీ చెకప్ ఎప్పుడు చేయించలేదు. కాకపోతే ఒక్కసారి చేపిద్దామనేసి ఇప్పుడైతే నేను మా హస్బెండ్ అయితే డిసైడ్ అయ్యాము, ఇద్దరం చేపిస్తాము. ఇంకా మా హస్బెండ్ అయితే రేపు వెళ్ళి చేయించేస్తారు. ఎందుకో గస వస్తుంది మాట్లాడుతూ ఉంటే. ఇప్పుడైతే ఇంకా నేను మొత్తం ఇంకా పనులన్నీ మార్నింగ్ నుంచి ఏవైతే చేయాలని మనం అనుకుంటామో సో అవన్నీ అయితే ఇప్పుడు కంప్లీట్ చేయాలి. అసలు చాలా హెక్టిక్ అసలు నాకైతే. అంటే రేపు కూడా చేసుకోవచ్చు, కాకపోతే రేపు మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు, ఇంకా ఆయన మళ్ళీ రేపు బ్లడ్ ఇచ్చేదానికి వెళ్ళాలి. ఎందుకులే అనేసి నేను మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకుందాం. అసలు మార్నింగ్ నుంచి అంట్లు కూడా దొమ్మలేదన్నమాట. అసలు ఓన్లీ ఇల్లు ఊడ్చి మొత్తం అయితే నేను ఈవినింగ్ పూజ చేసుకుందాం అనేసి ఇల్లు ఊడ్చేసి పూజ చేసుకున్నాను. టైం అయితే 8 అవుతూ ఉందన్నమాట. బాగా ఆకలిస్తా అని తినేసాను. కృతి కూడా చపాతి పెట్టేశాను. కృతి తినేస్తూ ఉన్నాడు. నేనైతే ఒక పక్క చూడండి ఎన్ని పనులు పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్యారలల్గా అవుతాయో లేదో చూడాలి. నా దగ్గర అయితే ఇంకా 7:30 టైం, ఇంకా 8 అవ్వలేదు. చూసారా, మిషన్ అయితే పెట్టేశాను అనమాట. సో మిషన్ అయితే ఒక పక్క పెట్టేశాను. ఇప్పుడు 9 o'clockకి వాటర్ వచ్చేస్తాయి. సో దానికి ముందే మనమైతే మిషన్ పెట్టేస్తే మార్నింగ్ మళ్ళీ అంత హడావిడిగా వాటర్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో అందుకని ఇప్పుడైతే మిషన్ పెట్టేశాను. నేనైతే మార్నింగ్ నుంచే అనుకున్నాను మిషన్ పెట్టాలని, కానీ అవ్వలేదు నాకైతే ఈరోజు. అసలు ఇప్పుడు కూడా నీళ్ళు ఇట్లా మనం అసలు ఆ డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్లోంచి ఎత్తి పోస్తూ ఉంటే కూడా పెయిన్ వస్తూ ఉంది. కాకపోతే కంప్లీట్ చేసుకోం, మన కోసం ఇంకా ఇక్కడ ఎవరు ఉండరు కదా, అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి ఎప్పటికైనా మనమే చేసుకోవాలి. సో అవి ఇంకా ఎక్కువైపోయే దానికన్నా ఇప్పుడు చేసుకోవడం బెటర్లే అనేసి నేనైతే మొత్తం అయితే ఇప్పుడు చేసేస్తున్నాను. నైట్ కన్నా ప్రశాంతంగా పడుకోవచ్చు, ఏ పని లేదు అని ఒక మైండ్లో అలా ఉంటుందన్నమాట. సో అందుకని ఇప్పుడైతే ఇంకా ఇక్కడ చూసారు కదా అన్నీ ఇట్లా బయటికి వేసి పెట్టాను. ఎన్ని అంట్లు అయితే ఉన్నాయో అసలు అంట్లయితే అసలు ఎందుకు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు నాకైతే. ఇంకా ఒక పక్క అయితే ఇక్కడ దోశకైతే పిండి పట్టించేస్తున్నాను. మేము దోశలు వేసుకొని చాలా డేస్ అయిపోయింది, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దోశలు అయితే వేయలేదు. సో రేపైతే ఇంకా ట్యూస్డే కదా, సో అందుకనేసి ఎగ్ దోశ అయితే వేద్దాము అనేసి నేనైతే ఇప్పుడు దోశలకి పిండి పట్టించేయాలి. ఇంకా దోశలు పిండి పట్టాలి, ఈ అంట్లన్నీ తోమాలి, ఇక్కడ ఈ బట్టలన్నీ వాష్ చేసేయాలి. తర్వాత కృతితో ఆటలు. ఇక్కడ చూసారా కృతి అయితే చపాతీ తినేస్తున్నాను అనమాట. సో నేను ఈలోపు ఇవన్నీ చేస్తున్నాను, కానీ మధ్యలోకి వస్తేపు మళ్ళీ ఎందుకో అసలు బాడీ సపోర్ట్ చేయట్లేదు. అసలు ఇప్పుడు ఎంతసేపు రెస్ట్ మోడ్లోనే ఉన్నాము అన్నట్లు అనిపిస్తూ ఉందన్నమాట బాడీకి అంతా. అసలు ఏమైందో అర్థం కావట్లేదు, ఇంకా చూడాలి. మీరైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే నాకు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేద్దాం అనిపించింది. సో అయితే బట్టలు కూడా వేసున్నాను కదా, సో బట్టలు అయితే అవుతూ ఉన్నాయన్నమాట ఒక పక్కన అయితే. ఇంకా చూసారా అన్నీ మొత్తం కడిగేసాను. ఇంకా ఇక్కడ పిండి కూడా ఒక పక్క అయితే దోశకి పిండి పట్టిస్తూనే ఇదంతా బట్టలు చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా లాస్ట్కి వచ్చేసాయి బట్టలు అనేటివి, ఇంకొక రౌండే ఉన్నాయి. సో సరే అనేసి అది క్లోజ్ చేసి ఇంకా నేనైతే మొత్తం కిచెన్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కిందకైతే వెళ్ళాలి మనం పాలు తెచ్చుకోవడానికి. చూసారా ఇక్కడైతే మనమైతే పాలు తెచ్చుకొని పాలు కూడా ఇంకా స్టవ్ పైన పెట్టేశాను అనమాట. కృతి చపాతి అస్సలు తినలేదు, నేను తినాల్సి వస్తుంది. మేము వచ్చేపాటికి అసలు వాటర్ కూడా వచ్చేస్తున్నాయి చూసారా. ఖచ్చితంగా బాడీ విషయంలో అయితే అస్సలు లేజీ చేయొద్దండి. ఖచ్చితంగా చాలా హెల్తీగా ఉండండి. అస్సలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ కానీ ఈ జనరేషన్ ఈ పొల్యూషన్కి మనం తినే ఫుడ్కి అస్సలు సంబంధం లేకుండా అయిపోతుంది అనమాట. అదండి ఇవాళ బ్లాగ్ అయితే. సో రేపైతే మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ బాయ్.